ఇప్పటి వరకును పాటల కార్యక్రమంలో, వాక్యం చదువులో, ప్రార్థన చేయట్లో సహకరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో దేవుడు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి మరలా మీతో మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తండ్రి దేవునికి నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా మీ యొక్క పనులను ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవుని వాక్యం వినాలనే ఆసక్తితో ఆన్లైన్ ప్రేయర్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో దేవుని యొక్క మాటల్లోనికి మనం ప్రవేశిద్దాం. ఈరోజు మనం అందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనం అందరము కూడా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాం. కానీ మనమందరము దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం నిజమే, లేదా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం అది నిజమే. కానీ ఇక్కడ మనం ఒక ఆలోచన అనేది ఆలోచిస్తున్నాం. ఏంటి? క్రైస్తవుడిగా ఉంటే లాభం ఏంటి? ఈరోజు దేవుళ్ళు నిలిచి ఉంటే లాభం ఏంటి అని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అనేక మంది చెప్తూ ఉన్నారు ఏమని, ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కానీ నాకేమీ లాభం లేదు, అన్నీ శ్రమలే. దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కానీ నాకు అన్ని కష్టాలే. దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కానీ నాకు అన్నీ ఏమున్నాయి? అనారోగ్యాలే లేదా ఒడిదుడుకులే అని అనేక మంది అంటున్నాం. ఈరోజు మనమే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, ప్రతి ఒక్క క్రైస్తవురాలు కూడా ఏమంటున్నారంటే, ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటే లాభం ఏంటండి? దేవుణ్ణి నమ్ముకుంటే అసలు దేవుడు మా ఎందులో ఉన్నాడో లేదో కూడా మాకు తెలియట్లే. ఈరోజు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నాం మాకు తెలియట్లేదండి అని అనేక మంది అంటున్నారు. ఎందుకంటే వారికి ఉన్న శ్రమలు బట్టి అనొచ్చు, లేదంటే వారికి ఉన్న ఇబ్బందులు బట్టి అనొచ్చు. కానీ ఈరోజు మనము కూడా అలా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనము కూడా మనల్ని మనం ప్రశ్న వేసుకుంటాం, ఎందుకు నేను దేవుళ్ళో ఉన్నాను? ఇన్ని కష్టాలు వస్తున్నా దేవుడు చూస్తా లేదా? ఇన్ని కష్టాలు వస్తున్నా దేవుడు నా ఎందుకు దయ చూపట్లేదా అని మనం ప్రతి ఒక్కరం అనుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్కరం అదే మాట ఆలోచిస్తున్నాం. దేవుళ్ళో నిలిచి ఉన్నాం, నిలిచి ఉంటే లాభం ఏంటి? దేవుడు అసలు కనికరమే చూపట్లేదు, దేవుడు అసలు దయనే మన ఎందు చూపట్లేదు అని ప్రతి ఒక్కరం అంటున్నాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే అసలు దేవుడి యందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. క్షమించండి, 4వ వచనం చదువుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. ఇక్కడ ఏమంటున్నాయో, యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రైతులో వారికి బోధిస్తున్నారు. ఏమని? ఇదిగో మీరు నా యందు నిలిచి ఉండండి, నేనును మీ యందు నిలిచి ఉంటాను. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అసలు దేవుని వద్ద నిలిచి ఉంటే లాభం ఏంటి? ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా అదే అంటున్నారు, దేవుడి వద్ద నిలిచి ఉంటున్నాను, నాకు లాభం ఏం వస్తుంది? నన్ను ఏం చేస్తున్నాడు దేవుడు? నన్ను ఆశీర్వదిస్తున్నాడా? నా ఎందుకు కనికరం చూపుతున్నాడా అని ప్రతి ఒక్కరం అంటున్నాం. ఈరోజు అలా అనేవారు ప్రతి ఒక్కరికి కూడా, అలా అని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాక్యం అనేది ఇటు రీతిగా సెలవిస్తుంది. ఈరోజు మనము కూడా అలాగంటున్నామేమో, ఇదిగో దేవుని యందు నిలిచి ఉంటే ఏమి లాభము అని మనం అంటున్నామేమో. ఈరోజు ఆలోచన చేద్దాం, దేవుని యందు నిలిచి ఉంటే లాభం ఏంటి? ఈరోజు మనం అందరం ఆలోచన చేద్దాం. ఇక్కడ చక్కగా ఉపమాన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడున్న ఎవరికి చెప్తున్నారు? అక్కడున్న శిష్యులకు, అక్కడున్న ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆ యొక్క ప్రశ్న వేసుకుందాం, దేవుల్లో నిలిచి ఉంటే లాభం ఏంటి? ఈరోజు మనం ఈ యొక్క వాక్యంలో మనం ముందుకు కొనసాగుదాం. అసలు ఈ యొక్క ఉపమానం అంటే ఏంటి ముందు మనం ఆలోచించేద్దాం. ఉపమానం అనగా పరలోకంలో ఉన్నదాన్ని భూలోకంలో ఉన్న వాటితో పోల్చి చెప్పడం. అలాగా ఈ యొక్క ఉపమానమే కాదు, అనేకమైన ఉపమాన రీతులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించడం అనేది జరిగింది. అందులో ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానం ఏంటి? ద్రాక్షావళి ఉపమానం. అది 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే అక్కడ తెలియజేస్తారు చూడండి, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు.
ఈ యొక్క ఉపమానం దేని గురించి చెప్తున్నాడంటే ఒక ద్రాక్షవల్లి గురించి చెప్తున్నాడు. అంటే ఒక ద్రాక్ష మొక్క గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ అసలు ఈ యొక్క విషయం ఎందుకు చెప్పబడింది? అదే అధ్యాయం 4వ వచనంలో ఏమన్నారు? మళ్ళీ మీరు నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి ఉంటాను. అంటే ఇక్కడ దేవుని యందు నిలిచి ఉంటే ఏమి వస్తుంది, దేవుని యందు నిలిచి ఉంటే ఏమి లాభము, ఏమి నష్టము అనేది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానంలో చక్కటి రీతిగా బోధించారు. ఈరోజు మనము కూడా ఆ యొక్క విషయాల్ని నేర్చుకున్నాం. ముందుగా చూసుకున్నట్లయితే అదే 15వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఏంటంటే అక్కడ ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో అప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వస్తారంట? వాడి దగ్గరకు వస్తారంట. ఈరోజు మనము కూడా దేవుని వద్ద నిలిచి ఉంటే దేవుడు మన వద్దకు వస్తాడు. అంతేకాదు అక్కడ చక్కటి మాట తెలియజేస్తారు చూడండి, నేను ఎవరి వద్దకు వస్తాను వారు బహుగా ఫలించుదురు. ఇక్కడ చూడండి ఎంత చక్కటి వాక్యం తెలియజేశారు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏంటంట? ఫలించేవారుగా ఉంటారంట. వారు ఫలించేవారుగా ఉంటారంట. ఈరోజు మనము దేవుని యందు నిలిచి ఉన్నామా? ఈరోజు మనము కూడా ఫలించాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. చాలా మంది అంటారు, నేను దేవుని యందు నిలిచి ఉన్నానండి, దేవునికి ప్రార్థన చేస్తున్నానండి, ప్రతి ఆదివారం గుళ్ళోకి వెళ్ళిపోతున్నానండి, ప్రతి ఆదివారం ఒక కానుకలు ఇస్తున్నానండి, ప్రతి ఆదివారం దశమభాగాలు ఇస్తున్నానండి, నేను దేవుని యందు నిలిచి ఉన్నానండి, లేదా ప్రతి శుక్రవారం నేను ఏం చేస్తున్నాను? ఉపవాసం ఉంటున్నానండి అని అనేక మంది అంటున్నాం ఈరోజు. కానీ ఇదంతా మనం దేవుని యందు నిలిచి ఉండి చేయట్లే, దేవుని యందు నిలిచి ఉండట్లే. మనం ఎలా ఉంటున్నామంటే వేషధారులా ఉంటున్నాం. వేషధారులా మనం ఉండి మనం ఏం చేస్తున్నాం అంటే ఆదివారం రాగానే దేవుని యొక్క మందిరం వెళ్తున్నాం, ఆదివారం రాగానే ఏదో ఇవ్వాలన్న పేరుకి, లేదా ఇవ్వకపోతే సేవకుడు తిడతాడు, లేదా సేవకుడు ఏదో అంటాడు అన్న భయంతో కానుకలు అనేవి ఇస్తున్నాం, దశభాగాలు అనేవి ఇస్తున్నాం. లేదా ఉపవాసం ఉండాలి కదా, దేవుడు అన్నమన్నాడు కదా, ఏదో ఉందాం, అందరిలో మంచి పేరు పొందుకుందాం అని మనం ఉపవాసం ఉంటున్నాం. ఇదంతా దేని వల్ల అంటే ఈ లోకంలో వచ్చే మెప్పు గురించి మనం ఉంటున్నాం. ఈ లోకంలో వచ్చే మెప్పు గురించి మనం ఇదంతా చేస్తున్నాం. ఇది కాదు దేవుని యందు నిలిచి ఉండడం అంటే. దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఎలాగంటే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? జీవించాలి. ఎప్పుడైతే అలా జీవిస్తామో అప్పుడు దేవుడి వద్ద మనం నిలిచి ఉన్నట్టు. ఈరోజు దేవుడి వద్ద నిలిచి ఉండట్లేదు, కానీ దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదిస్తలేదండి, నన్ను ఇంకా అభివృద్ధి చెందించలేదండి, నేను ఎక్కడ ఉన్నామండి అక్కడే ఉన్నాను, ఇంకా కావాలంటే దేవుని నమ్ముకొనక ముందు ఒక స్థాయిలో ఉండేవాడిని, దేవుని నమ్ముకున్నాక ఇంకా దిగజారిపోయాను అని అనేక మంది అంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. ఎందుకంటే మన యొక్క భక్తి ఎలా ఉందంటే వేషధారుల వలె ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. మనం ఫలించాలంటే ముందు దేవుని వద్ద నిలిచి ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి. అంతేకాని దేవుని యందు నిలిచి లేకుండా నేను ఫలించాలి, నేను ఆశీర్వదించబడాలి అంటే అది అవే పని కాదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా ఇదే అంటున్నారు, నేను ఫలించాలి, నేను ఆశీర్వదింపబడాలి, నేను ఇంకా ఎన్నో అనుభవాలు, నాకు ఎంతో ఆస్తి కావాలి, ఎంతో డబ్బు కావాలి అని అనేక మంది అంటున్నాం. అవన్నీ కావాలంటే, ఫలించేవారుగా ఉండాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి? దేవుని యందు నిలిచి ఉండాలి. ఈరోజు మనము దేవుని యందు నిలిచి ఉన్నామా? లేమా? ఇక ఒక ఉపమానంలో కూడా ఏం చెప్తాడంటే, ఒక ద్రాక్ష తీగకు ఏ యొక్క తీగ అయితే ఉంటుందో ద్రాక్ష మొక్కకు ఏ యొక్క తీగ అయితే కలిసి ఉంటుందో ఆ యొక్క తీగ ఏమవుతుందంట? ఫలిస్తుంది. ఆ యొక్క తీగ ఫలములు ఇచ్చేదానిలా ఉంటుంది. ఈరోజు మనము కూడా ఎలా ఉండాలంటే మనము తీగల వలె
అంటే దేవుని పిల్లల వలె దేవుని యొద్ద నిలిచి ఉండాలి. ఈరోజు దేవుని యొద్ద నిలిచి ఉంటే మనం ఏం చేయగలుగుతాం? ఫలించేవారుగా ఉంటాం. దేవుని వద్ద నిలిచి ఉన్నాం, ఇంకా ఫలింపు రాలేదా? ఇంకా మనలో ఏదో లోపం ఉంది, మనలో ఇంకా ఏముంది? ఏదో పాపం ఉంది. ఎప్పుడైతే మనం ఫలించే వర్గం లేమో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇంకా మనలో ఏముంది? లోపం అనేది ఉంది, మనలో ఇంకేముంది? పాపం అనేది ఉంది అని మనం అర్థం చేసుకొని మనలో ఉన్న లోపం ఏంటి, మనలో ఉన్న పాపం ఏంటి, అవన్నీ సరిదిద్దుకొని దేవుని యందు ఉంటే, దేవుని యందు నిలిచి ఉంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? ఫలించేవారిలా ఉంటాం. ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే 7వ వచనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. దేవునిలో నిలిచి ఉంటే ఏమొస్తుందంట? దేవుడు మనం ఏది అడిగితే అది అనుగ్రహిస్తాడంట. ఈరోజు మనం దేవుని వద్ద నిలిచి ఉన్నామా? మనం అడుగుతున్నాం, ప్రతిదీ ప్రార్థనలు అడుగుతున్నాం, అయ్యా నాకున్న అనారోగ్యాలు తీసివేయ్యా, అయ్యా నాకున్న ఇబ్బందులు తీసివేయ్యా, నాకున్న సమస్యలు తీసివేయ్యా, లేదా నాకున్న అప్పుల భారాన్ని తీసివేయ్యా, లేదా నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయ్యా అని ప్రతి ఒక్కరం అడుగుతున్నాం. ఇంకా మనకు ఆ యొక్క ప్రార్థనకి జవాబు రాలేదంటే, మనం అడిగిన దానికి ఇంకా ప్రతిఫలం దయచేయలేదంటే ఇంకా మనకు అర్థం చేసుకోవాల్సిందేంటి? మనం దేవుని యందు నిలిచి ఉన్నామని, నిలిచి లేమని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వద్ద నిలవబడట్లేదు కానీ, దేవుళ్ళు మనం నిలిచి ఉండట్లేదు కానీ మనకేం కావాలి? దేవుడు మనకి అనుగ్రహించే వాళ్ళ ఉండాలంట. ఇది ఎక్కడ న్యాయమండి? మనం దేవుని వద్ద నిలిచి లేకపోతే, మనం దేవుళ్ళు ఎలగకపోతే, దేవుళ్ళు బలంగా ఉండలేకపోతే మనం అడిగింది ఎలాగిస్తాడు దేవుడు? ఎప్పుడైతే మనం దేవుని వద్ద నిలిచి ఉంటామో అప్పుడు మనం ఏది అడిగినా ఇస్తాడు. ఒక చక్కని మాట చెప్తారు యొక్క బైబిల్ గ్రంథము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడును. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం దేవుని యందు నిలిచి ఉండి దేవుని అడుగుచున్నామో అది ప్రతీది మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని యందు నిలిచి ఉండాలే కానీ, దేవుని యందు ఎదగాలే కానీ దేవుని నీకు సమస్తాన్ని చేకూరుస్తాడు. ఈరోజు మనం దేవుని యందు నిలిచి ఉన్నామా? ఈరోజు దేవుళ్ళు ఎదుగుతున్నామా అని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనకి ఇంకా మనం దేవుని యందు ఇంకా భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? కొంచెం ఆలస్యం అవుతుంది మనకివ్వడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం ఓర్పు కలిగి జీవించలేకపోతే మనకు అనుగ్రహించేవన్నీ వెనక్కి తీయబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం దేవుని యందు నిలిచి ఉన్నామా? దేవుని యందు నిలిచి ఉండి మనం ఎప్పుడైతే అడుగుతున్నామో అప్పుడు ఏమవుతుంది? మనకు అనుగ్రహింపబడుతుంది. మనం ఏదైతే అడుగుతున్నామో అవన్నీ మనకు అనుగ్రహింపబడుతున్నాయి. ఇంక మరొకటి చూసుకున్నట్లయితే 8వ వచనం చదువుకున్నాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇక్కడ ఏమవుతుందంట? ఎప్పుడైతే మనం దేవుని యందు నిలిచి ఉంటున్నామో అప్పుడు ఎవరు శిష్యులు అవుతుందంట? దేవుని పిల్లలుగా పిలవబడుతున్నాం, అంటే క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. ఈరోజు 100కి 99% కూడా క్రైస్తవులుగానే పిలవబడుతున్నాం. అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులుగా, ఈ యొక్క ప్రపంచంలో కాదు కానీ మన యొక్క భారతదేశంలో చూసుకున్నట్లయితే 100కి 50% మంది కూడా క్రైస్తవులే ఉన్నారు. ఈ యొక్క క్రైస్తవులుగా పిలవబడుతున్న వీరందరూ కూడా దేవుని యొక్క శిష్యులే అంటారా, లేదంటే దేవుని యొక్క పిల్లలే అంటారా? ఆలోచించండి. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా పిలవబడుతున్నారు. వీరందరూ దేవుని యొక్క పిల్లలేనా? కాదు. అనేక మంది ఏం చేస్తున్నారంటే ఏదో వేషధారుల వల్ల, ఏదో ఆరాధించాలి కదా, లేదా ఏదో ప్రార్థన చేయాలి కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప వారు నిజంగా దేవుని వద్ద నిలిచి మాత్రం చేయట్లే. ఈరోజు భారతదేశంలో 100కి 50% మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ వీరందరూ మనమందరము కూడా దేవుని యందు నిలిచి ఉంటే మన యొక్క పాపాలు అనేవి విడిచిపెట్టగలుగుతాం. ఈరోజు మనం ఇంకా మన పాపాలను విడిచిపెట్టట్లేదంటే కారణం ఏంటి? మనం దేవుని వద్ద నిలిచి ఉండలేదని కారణం. ఇది మనకు అర్థమైపోవాలి.
మనం ఆలోచన చేయాలి. మనం ఎప్పుడైతే పాపం చేస్తున్నామో అప్పుడు దేవునికి మనం దూరం అవుతున్నాం. మనం ఎప్పుడైతే మనలో లోపం ఉందో అప్పుడు మనం దేవునికి దూరం అవుతున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? పాపం చేయని వారిలా ఉండాలి. పాపం చేయని వారిలా మనం ఉండాలి. పాపం చేయకుండా మనలో లోపం లేకుండా మనల్ని మనం దిద్దుకొని దేవుని ముందు నిలిచి ఉండాలి. అప్పుడు మనం ఏమవుతాం? క్రైస్తవులు అవుతాం, దేవుని యొక్క పిల్లలం అవుతాం, దేవుని యొక్క శిష్యులం అవుతాం. అంతేకాని బాప్తీసం పొంది నేను క్రైస్తవులని పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం నిజముగా క్రైస్తవులము కాదు, వేషధారుల వలె ఉన్నాము. మనం వేషధారుల వల్ల ఉండకూడదు, మనం ఇంకా లోకానుసారంగా ఉండకూడదంటే మనం పాపం మానవేసి దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు మనం ఏమవుతాం? దేవుని యొక్క పిల్లలం అవుతాం, దేవుని యొక్క శిష్యులం అవుతాం. ఈ యొక్క లోక మనుషుల మధ్య కాదు, ఈ యొక్క లోకంలో ఉన్న మనుషుల దగ్గర కాదు. ఎక్కడంటే పరలోకంలో దేవదూతల ముందు నువ్వు దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క శిష్యులు అవుతావు, లేదా క్రైస్తవులుగా పిలువబడతావు. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటావు? క్రైస్తవులుగా పిలువబడేవాడిగా ఉంటావు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మనం దేవుని యందు నిలిచి ఉన్నామా లేదా? ఈరోజు నిలిచి ఉంటే మనం ఇంకా మనలో పాపం ఉందేమో, మనలో ఇంకా ఏదైనా లోపం ఉందేమో, ఆ యొక్క లోపాన్ని ఒకసారి ఆ యొక్క లోపాన్ని వదిలివేసి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు పూర్తిగా నువ్వేం చే దేవుని యందు నిలిచిండు. అప్పుడు ఏమవుతుందంట? మనం క్రైస్తవులుగా లేదా దేవుని శిష్యులుగా ఈ యొక్క లోకంలో కాదు కానీ, ఈ యొక్క లోకంలో ఉన్న మనుషుల వద్ద కాదు కానీ, ఎవరి దగ్గర? తండ్రి అయిన దేవుని దగ్గర తన యొక్క దేవదూతల ముందు క్రైస్తవులుగా పిలువబడతాం, లేదా దేవుని యొక్క శిష్యులుగా మనం పిలువబడేవారుగా ఉంటాం. ఇంక మరొకటి చూసుకున్నట్లయితే 10వ వచనం చదువుకున్నాం. 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని వల్ల నా ప్రేమయందు నిలిచి ఉందరు. ఏంటంట? ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవారుగా ఉంటున్నారో వారు ఎలా ఉన్నారంట? దేవుని ప్రేమలో నిలిచి ఉన్నారంట. ఈరోజు ప్రేమ అనగానే మనకి చాలా చులకనైపోయింది. ప్రేమ అనగానే ఏదో ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు, లేదా ఒక అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పాడు, అదే అనుకుంటున్నాం. ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? తన యొక్క కుమారుణ్ణి మన కోసం, మన యొక్క పాపముల నిమిత్తం బలి ఇచ్చాడు. మన యొక్క పాపముల నిమిత్తం ఆయన యొక్క శిలువ మరణం పొందాడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఐ లవ్ యూ చెప్పుకోవడమా? కాదు. ప్రేమ అంటే ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారిలా ఉండాలి. ఈరోజు ప్రేమలో 100% మోసాలే జరుగుతున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రేమ అలాంటిది, మోసం చేయనిది, లోపం లేనిది, అనుమాన పరాకరలేనిది. ఈరోజు మనం దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామా లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఒక దినాన్న ఒక 4 రోజుల క్రితం అనుకుంటా ఒక పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుంది. ఆవిడేమైంది? ఆ పని చేస్తున్న ఉద్యోగం చేసుకుని ఆ రోజు డ్యూటీ చేసి తన యొక్క గృహానికి వెళుతున్నది. ఆ గృహానికి వెళుతున్న దారిలో ఏమైందంటే యాక్సిడెంట్ అయ్యి ఘోరంగా చనిపోయింది. ఈరోజు ఆవిడ ఎలా ఉంది? మరణించింది. ఈరోజు ఆవిడ దేవుని ప్రేమ లేదు కాబట్టి ఆవిడ ఏం చేసింది? మరణించింది. ఈరోజు మనం ఇంకా ఎలా ఉన్నాం? సజీవులుగా ఉన్నాం. ఈరోజు మనం ఇంకా భూమి మీద ఉండి దేవుని మహింపరచగలుగుతున్నాం. మనం ఇప్పుడు ఎవరి ప్రేమలో ఉన్నాం? దేవుని ప్రేమలో ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నాం. మన దేవుని యందు నిలిచింటే ఎలా ఉంటాం అంటే ఎటువంటి అపాయము లేకుండా, ఎటువంటి శ్రమలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మనం ఎలా ఉంటాం? ఒక సజీవుల కింద మనం ఎలా ఉంటాం? దేవుని యందు నిలిచి ఉంటాం. దేవుని ప్రేమ కొనసాగబడుతూ ఉంటాం. మనం ఇంకా ఈ దినాన్న ఈ యొక్క సమయాన్న ఇక్కడ నిలిచి ఉన్నామంటే అది దేవుడిచ్చిన మహాకృప. ఆయన ప్రేమలో మనం ఉన్నామని అర్థం. ఆ యొక్క ప్రేమను మనం సద్వినియోగం చేసుకున్నాం, కానీ ఆ యొక్క ప్రేమకు తగినట్లు మనం జీవించట్లే. ఈరోజు ఆలోచన చేయండి. మనం దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉన్నాము. మనం దేవునికి ఏమి ఇవ్వాలి? దేవుడు మనం ప్రేమిస్తున్నారు. ఆయన యొక్క కృపలో మనం కాచుతున్నాడు, మనం భద్రపరుస్తున్నాడు. మనం దేవునికి ఏ విధంగా ఉండాలంటే మన యొక్క ఆస్తులు ఇవ్వక్కర్లొద్దు,
మనకు బంగారం ఇవ్వక్కర్లేదు, మనకు డబ్బు ఇవ్వక్కర్లేదు, మనకున్న ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ మనకు ఆత్మ పరిశుద్ధంగా ఉండి మనం దేవుని యందు నిలిచి ఉంటే చాలు. మనం ఎప్పుడైతే దేవుని యందు నిలిచి ఉంటామో అప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేస్తాం? పొందేవారిలా ఉంటాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే అదే 15వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడంట, కొన్ని ఆజ్ఞలను ఆజ్ఞాపించాడంట. అవి ఎప్పుడైతే మనం పాటిస్తున్నామో, వాటి యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉన్నామో మనం ఏమవుతామంట? దేవుని యొక్క స్నేహితులం అవుతామంట. చూడండి ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడు మనకి, ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు. ఎవరికీ లేని ధన్యత, ఎవరికీ లేని భాగ్యం మనకు దయచేస్తున్నాడు. ఈరోజు మన అందరికీ దయచేస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడికి ఇచ్చిన ఆజ్ఞలు మనం గైకొనే వారిలో ఉన్నామా? దేవుడు ఆజ్ఞాపించిన విషయంలో మనం వాటిని గైకొనే వారిలో ఉన్నామా? లేము. ఈరోజు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం మర్చిపోయి మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నాం. ఈరోజు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టి ఇంకా పాపం చేస్తున్నాం. దేవుడిలోకి వచ్చి బాప్తిసం పొంది కూడా అనేక మంది పాపాలు చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు అనేది మనకి ఇచ్చాడు. ఆ యొక్క ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. ఆ యొక్క ఆజ్ఞల ద్వారా మనం ఆ యొక్క ఆజ్ఞలను గాయకొని మన యొక్క లోకంలో జీవించాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో అప్పుడు మనం ఏమవుతామంట? దేవుని యొక్క స్నేహితులు అవుతామంట. ఈ యొక్క స్నేహితుల గురించి చూడండి. ఈ యొక్క లోకంలో స్నేహితులు, అనేక మంది స్నేహితులు ఉంటారు ఈ లోకంలో. లోకంలో స్నేహితులు ఉన్నవారు ఎలా ఉంటారు? అనేక మంది మోసం చేస్తూ ఉంటారు స్నేహితుల్ని, అనేక మంది వెన్నుపట్టు పొలుస్తూ ఉంటారు స్నేహితుల్ని. కానీ మన స్నేహితుడు అలా కాదు. మనకు స్నేహితుడు ఎలాగంటే నిత్యము స్నేహం చేసేవాడు, మనం మోసం చేసేవాడు కాదు, మన మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, ఎటువంటి ఆలోచన మన మధ్యలో విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. అటువంటి స్నేహితుడితో మనం స్నేహం చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? దేవుని నిలిచి ఉండి దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించే వాళ్ళ మనం ఉండాలి, పాటించాలి. ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనం ఏంటంట? దేవుడు మనతో స్నేహం చేస్తారంట, మనం దేవునితో స్నేహం చేస్తామంట. ఇంక మరొకటిగా చూసుకున్నట్లయితే అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. ఏటా ఆజ్ఞ ఇచ్చాడు? మనం ఏం చేయాలంటే ఒక ఆజ్ఞని ఇచ్చారా? కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. దేవుని ఏం చేయాలి? పూర్ణాత్మతోను మనం చెప్పుకున్నాం, మనం నేర్చుకున్నాం మొన్న. ఏంటి? దేవుని ఆరాధించవాలి. ఎలా ఆరాధించాలంట? పూర్ణాత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ హృదయంతోను దేవుని ఆరాధించే వాళ్ళగా ఉండాలంట. రెండోదేటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ యొక్క రెండు ఆజ్ఞలు అనేవి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కొత్త నిబంధనలో ఈ యొక్క 2 ఆజ్ఞల్లోనే 10 ఆజ్ఞలు అనేవి ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆలోచించేయండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ఎలా ప్రేమించాలంటే ఇక్కడ చెప్తున్నాడు. అలాగా నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించే విధానం ఉందో అలాగే మీరు కూడా మరొకరిని ప్రేమించాలి. నీ యొక్క తోటి సహోదరుని ప్రేమించేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను గైకుంటామో అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఫలించేవారిలా ఉంటాం. మనం ఎలా ఉంటాం? దేవుడు మనం ఏమడిగితే అది అనుగ్రహించేవారిలా మనం ఉంటాం. ఈరోజు మనలో ఇవి లేవు, ఈ యొక్క విషయాలన్నీ మనలో లేవు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే దేవుని నిలిచి ఉన్నాం, మనకేం లాభం వస్తుంది? దేవుని నిలిచి ఉన్నాం, మనకేం ఫలితం వస్తుంది? ఎలా ఫలిస్తూ ఉన్నాం? నాకేంటి లాభం అని మనం ఆలోచన చేస్తున్నాం. మనం పూర్తిగా దేవుని నిలిచి ఉంటే మనం ఏది అడిగితే అది ఇస్తాడు. మనం పూర్తిగా దేవుని నిలిచి ఉంటే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. పూర్తిగా మనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొని ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు వర్మ చూడండి, ఎలాగైతే మనుషులను ప్రేమించాడో అలాగ మనం కూడా ప్రేమించాలి. ఎలాగైతే ఎదుటి వారు చేసిన తప్పులు క్షమించారో అలా మనము కూడా తప్పులు క్షమించేవారుగా ఉండాలి. ఈరోజు మనలో ప్రేమ అనేది తక్కువైందండి. సహోదర ప్రేమ అనేది మరీ తక్కువైంది. సహోదర ప్రేమ అనేది లేదు. కుటుంబంలో గొడవలు,
అన్నతమ్ముల మధ్య గొడవలు ఎందు నిమిత్తం అంటే ఆస్తి గొడవలు అంటున్నారు, లేదా స్థలం గొడవలు అంటున్నారు. ఇంక మనలో ప్రేమ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ఇస్తున్న ప్రేమను పొందుతున్నాం, కానీ మనం యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? లేదు. కానీ మనం ఎలా ఉన్నామంటే ఇంకనూ నేను దేవుళ్ళు నిలిచి ఉన్నానని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం దేవుని నిలిచి ఉన్నామో లేదో మనమే ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నిలిచి ఉంటే మనం ఎలా ఉండాలి? ఇంకా బలంగా దేవునిలో స్థిరపడేవారుగా ఉండాలి. అంతేకాని దేవునిలోకి ఒకసారి వచ్చి దేవుని గురించి తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారం జీవించి మరలా మధ్యలో వదిలివేసి మనం వెళ్ళకూడదు. మనం పూర్తిగా ఎలా ఉండాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. ఇక్కడ యొక్క ఉపమానం కూడా అదే చెప్తుంది. ఉపమానం కూడా అదే చెప్తుంది. ఏమని? ఇదిగో, ఎవరైతే నా యొద్ద నిలిచి ఉంటారో, ఎవరైతే ఒక మొక్కకు తీగలే ఉంటారో వారు ఎలా ఉంటారు? ఫలించేవారుగా ఉంటారు. ఈరోజు మనం కూడా దేవుని యందు నిలిచి ఉంటే మనం ఎలా ఉంటాం? ఫలించేవారిలా ఉంటాం. ఈరోజు మనం కూడా దేవుని యందు నిలిచి ఉంటే మనం ఎలా ఉంటాం? దేవుని యొక్క ప్రేమలో మనం ఉంటాం. మనం కూడా దేవునిలో నిలిచి ఉంటే ఎలా ఉంటామంటే దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొంటాం. దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొని దాని ప్రకారం మనం జీవిస్తాం. ఈరోజు మనం ఇంకా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించట్లేదా? మనం దేవునిలో లేమని అర్థం. మనం ఇంకా దేవుడితో స్నేహం చేయలేకపోతున్నామా? మనం దేవునిలో లేమని అర్థం. అంతేకాని దేవుడితో స్నేహం చేయట్లే, దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొంటలే, కానీ మనం ఏం చెప్తున్నాం? ఇదిగో నేను దేవుని యందు నిలిచి ఉన్నాను, ఇదిగో నేను దేవునిలో ఇంకా బలపడుతున్నాను, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, దేవునిలో నిలిచి ఉన్నాను, కానీ నాకేమీ ప్రయోజనము లేదు, నాకేమీ లాభం లేదు, నన్ను ఆశీర్వదించట్లే, నేను ఎంత భక్తిగా ఉంటున్నాను, ఎంత దేవుని పని చేస్తున్నాను అని మనం అంటున్నాం. కానీ మనం ఎలా ఉన్నాం అంటే వేషధారుల వలె ఉన్నాం. మనం ఎలా ఉన్నామంటే వేషధారులా ఉండి ఏదో మనుషుల దగ్గర మెప్పు పొందాలని, మనుషుల దగ్గర పేరు రావాలని మనం పని చేస్తున్నాం, లేదా దేవునికి సేవ చేస్తున్నాం, అంతే తప్ప మనం పూర్తిగా దేవుని నిలిచి మాత్రం చేయట్లే. ఒకవేళ పూర్తిగా దేవుని యందు నిలిచి ఉంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న విషయాల్లో మనం ఎలా ఉంటాం? ఆశీర్వదింపబడేవారిలా ఉంటాం. ఇప్పుడు దాకా నేర్చుకున్న విషయాల్లో ఫలించేవారిలా మనం ఉంటాం. మనం ఏదైతే అది దేవుడు అనుగ్రహించేవారిలా మనం ఉంటాం. మనం దేవుని యొక్క శిష్యులుగా పిలువబడతాం. ఇంకా ఏంటంటే దేవుని యొక్క ప్రేమలో మనం ఉంటాం. అంతేకాదు దేవునితో స్నేహం చేసేవారిలా మనం ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం దేవుని యందు నిలిచి ఉన్నామా? దేవుని యందు నిలిచి ఉన్నామా అనే ప్రశ్న మనలో ఉండాలి. ఇంకా దేవుని యందు నిలిచి లేకపోతే, దేవునిలో ఇంకా ఎదగలేకపోతే ఎక్కడి నుంచి అయినా మనం ఎలా ఉండాలి? దేవునిలో బలంగా స్థిరంగా నిలిచి ఉండేవారిలా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మనం ఫలించేవారిలా ఉంటాం. ఫలించేవారిలా ఉండి ఇతరులకు మాదిరికరంగా జీవించేవారుగా ఉంటాం. రే సహోదరులారా, నేను ముగిస్తూ చెప్తున్నా, ఈరోజు అనేక మంది దేవుని యందు లేరు, దేవుని యందు నిలకడగా జీవించలేకపోతున్నారు. కానీ మనం అలా ఉండకూడదు, మనం అలా జీవించకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము నేర్చుకుంటున్నాం, దేవుని యొక్క మాటలను మనం అనుదినం వింటున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని యందు స్థిరంగా నిలిచి ఉండి ఫలించే వారిలా ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలను ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.